నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని గాంధీ విగ్రహం దగ్గర దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయకల్ పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేష్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికే అవే ఉన్నాయన్నారు. అనంతరం రాయకల్ మండలం అధ్యక్షుడు రవి ఇంతర్రావు మాట్లాడుతూ ఆనాడు కట్టిన ప్రాజెక్టులు కానీ ప్రవేశపెట్టిన పథకాలు కానీ నిరుపేదల పక్షాన నిలిచిన పోరాడి పేద ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే బాటలో నడుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యడి మహిపాల్, రాకేష్ నాయక్, రాజేష్, శివకుమార్, దివాకర్, సాగర్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్. అందరూ రాని బాబు మొహమ్మడ బాబు సాయి మన స్వర్గీయులైనటువంటి గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు రాయకల్లో కేక్ కట్ చేయడం జరిగింది. వారు మన తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన మర్చిపోలేని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మర్చిపోలేని పథకాలు ఇప్పటికి కూడా మన 108 అయితేనేమి, అలాగే ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంటు, అలాగే ప్రాజెక్టులు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే రాజశేఖర రెడ్డి గారు వారు ఏం చెప్తున్నారంటే ప్రజల లోపల పూర్తి స్థాయిలో చిరస్మరణీయంగా ఉండి అలాంటి పథకాలను మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ బడుగు బలహీన వర్గాలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయంటే ఇప్పటికి కూడా ఆ పథకాలే కంటిన్యూ అవుతున్నాయి. ఆ పథకాలని ఇప్పటికి ఏ గవర్నమెంట్ వచ్చినా వాటిని మించిన పథకాలు ఇప్పటికి కూడా ఏది కూడా లేదు. ప్రజలకు అందే పథకాలంటే ముఖ్యంగా అప్పుడు వచ్చిన రేషన్ కార్డులు, అప్పుడు బియ్యం కానివ్వండి, ఏదైనా ప్రజలకు పూర్తి స్థాయిలో అందింది అంటే రాజశేఖర గారి ప్రభుత్వం. అలాగే ఇప్పుడు మళ్ళా మా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే రేషన్ కార్డు విషయం అయితేనేమి, పేదలకు ఇండ్లు అయితే విషయమేమి, ఏ విషయంలోనైనా మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ తరఫునే అందేయడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే దాంట్లో భాగంగా ఇవాళ రాయకల్ పట్టణంలో ముఖ్యంగా రాయకల్ మండల్ గ్రామీణ ప్రాంతం నుండి కానీ పట్టణ నాయకులు కానీ మరి వారి జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మిత్రుడు రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2010 మధ్యకాలంలో వారు పరిపాలించిన పరిపాలన ఏదైతే ఉందో మరి బడుగు బలహీన వర్గాలకు, పేదలకు, కులాలకు, మతాలకు అతీతంగా వారు పరిపాలన ఏదైతే ఉందో దేశానికి ఒక సూచిగా వారు చేయడం జరిగింది. దురదృష్టం మరి వారు పూర్తి స్థాయి పరిపాలన లేకుండానే మరి వారు అకాల మరణం చెందడం, మరి తెలంగాణ ప్రాంతం కూడా విడిపోయినప్పటికీ కూడా వారు చేసిన సేవలు ఏదైతే ఉందో మరి ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా
మర్చిపోయే విధంగా వారు పరిపాలన చేయడం జరిగింది. 104 అయితేనేమి, 108 అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అనేక మంది, లక్షలాది మంది కులాలకు మతాలకు అతీతంగా ఇవాళ ఉన్నత విద్యలు అభ్యసించి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఇవాళ దేశానికి సేవ చేసే భాగ్యం కేవలం రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే జరిగిందనేది మరి మనందరికీ తెలుసు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు, మరి కులాలకు మతాలకు అతీతంగా మరి ఉన్నోడా లేనోడా చూడకుండా ఇవాళ ఇంద్రమ్మ గృహాలు సుమారుగా 4.5 లక్షలు 5 లక్షల మరి ఇండ్లు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనం తీసుకున్నట్టయితే రాజశేఖర